నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు క్లాస్లో మనం గణితాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ చేయబోతున్నాం. 8వ తరగతి గణితంలో భాగంగా చాప్టర్ 8 ఎక్స్ప్లోరింగ్ జియోమెట్రికల్ ఫిగర్స్ అంటే జామితీయ పటాల అన్వేషణ గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరెప్పుడైనా మీ ఇంట్లో నేల మీద వేసిన టైల్స్ డిజైన్ని అలా చూస్తూ ఉండిపోయారా? లేదా ఒక తేనె పట్టుని దగ్గర నుంచి గమనించారా? వాటిలో ఎంత పర్ఫెక్ట్ జామెట్రీ దాగి ఉంటుందో కదా. నిజానికి మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా కాంగ్రుయెంట్ ఇంకా సిమిలర్ షేప్స్తో నిండిపోయింది. అసలు అవేంటో, వాటి కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈరోజు క్లాస్లో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, కాంగ్రువెన్సీకి సిమిలారిటీకి మధ్య ఉన్న తేడా ఏంటో క్లియర్గా అర్థం చేసుకుంటాం. తర్వాత ఈ కాన్సెప్ట్ని వాడి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎత్తుని కూడా మనం ఎలా కొలవచ్చో చూద్దాం. అదెలా సాధ్యమంటారా? చూస్తారుగా. ఆ తర్వాత డైలేషన్ అనే పద్ధతితో షేప్స్ని ఎలా పెద్దవిగా, చిన్నవిగా మార్చవచ్చో చూసి సిమిట్రీలోని బ్యూటీని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక లాస్ట్లో కొన్ని ప్రశ్నలతో మన నాలెడ్జ్ని చెక్ చేసుకుని అన్నిటినీ ఒకసారి రివైజ్ చేద్దాం. సరే, రెడీగా ఉన్నారా? అయితే పదండి మన ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఆకారాలని ఎలా పోలుస్తారు, దానికి ఉపయోగించే ఈ రెండు ముఖ్యమైన పద్ధతులతో మొదలు పెడదాం. సరే, ముందుగా కాంగ్రువెంట్ ఫిగర్స్ అసలేంటివి? సింపుల్గా చెప్పాలంటే అచ్చం జిరాక్స్ కాపీలన్నమాట. అంటే వాటి షేప్, ఆకారం, ఇంకా వాటి సైజ్, పరిమాణం ఈ రెండు కూడా ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. షేప్ ఒక్కటే ఉండి సైజ్ మారినా, లేదా సైజ్ ఒక్కటే ఉండి షేప్ మారినా వాటిని మనం కాంగ్రువెంట్ అనలేం. ఈ పాయింట్ చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఎంత మంచి ఎగ్జాంపుల్ ఉందో. మనందరి ఇళ్లల్లో ఉండే సీలింగ్ ఫ్యాన్ రెక్కలు అవన్నీ ఒకేలా ఉంటాయి కదా. ఒకే షేప్, ఒకే సైజ్. అందుకే అవి ఒకదానికొకటి కాంగ్రువెంట్ అన్నమాట. మన డైలీ లైఫ్లోనే ఎంత మంచి ఉదాహరణ దొరికిందో చూసారా? మరి సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వీటికి షేప్ ఒకేలా ఉంటుంది, కానీ సైజు మాత్రం వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదే ఫోటోని పెద్దగా ఫ్రేమ్ చేయించుకుంటే ఆ రెండూ సిమిలర్ అన్నమాట. ఎందుకంటే షేప్ ఒకటే, కానీ సైజులు వేరు. సింపుల్ కదా. సరే, ఇప్పుడు ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. చూడండి, కాంగ్రువెంట్ అయినా సిమిలర్ అయినా రెండింటిలోనూ షేప్ సేమ్గా ఉంటుంది. అసలు తేడా అంతా సైజ్ దగ్గర వస్తుంది. కాంగ్రువెంట్లో సైజ్ కూడా సేమ్ ఉండాలి, కానీ సిమిలర్లో సైజ్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇక యాంగిల్స్ విషయానికొస్తే రెండింటిలోనూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. మరి సైడ్స్? కాంగ్రువెంట్లో సైడ్స్ ఈక్వల్గా ఉంటే సిమిలర్లో సైడ్స్ అనేవి ప్రపోర్షన్లో ఉంటాయి, అంటే ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఇదే అసలైన కీ పాయింట్. ఈ కాన్సెప్ట్స్ కేవలం పుస్తకాల్లో చదవడానికే కాదు, వీటితో రియల్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్తో ఒక మ్యాజిక్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక పజిల్ లాంటి ప్రాబ్లం ఉంది. ఈ అమ్మాయికి మనం హెల్ప్ చేద్దామా? తను 3 మీటర్లెత్తున్న ఒక పోల్ నుండి 5 మీటర్ల దూరంలో నిల్చుని ఉంది. ఆ పోల్కి వెనుక 10 మీటర్ల దూరంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. తన కంటికి పోల్ టాప్, బిల్డింగ్ టాప్ ఒకే లైన్లో కనిపిస్తున్నాయి. అయితే ఆ బిల్డింగ్ ఎత్తెంత ఉంటుంది? మన జామెట్రీ నాలెడ్జ్తో కనిపెట్టేద్దాం రండి. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఈ స్లైడ్లో చూడండి, అమ్మాయికి పోల్కి మధ్య ఏర్పడింది ఒక చిన్న ట్రయాంగిల్, అదే ఏబీసీ. దీని బేస్ అంటే భూమి ఏబీ ఈక్వల్ టు 5 మీటర్లు, దీని హైట్ అంటే ఎత్తు బీసీ ఈక్వల్ టు 3 మీటర్లు. అలాగే అమ్మాయికి బిల్డింగ్కి మధ్య ఏర్పడింది ఒక పెద్ద ట్రయాంగిల్, అదే ఏడీఈ. దీని బేస్ ఏడీ ఎంతవుతుంది? 5 మీటర్లు ప్లస్ 10 మీటర్లు, మొత్తం 15 మీటర్లు. మనం కనుక్కోవాల్సింది దీని హైట్ డీఈ, అదే మన బిల్డింగ్ హైట్. దాన్ని హెచ్ అనుకుందాం. రైట్, ఇప్పుడు అసలైన లెక్క చేద్దాం. ఈ స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కదా, అంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఒకే ప్రపోర్షన్లో ఉంటాయి. సో స్టెప్ 1, ఈ ప్రపోర్షన్ని రాసుకుందాం.
ఏబీ బై ఏడీ బీసీ బై డిఈ. స్టెప్ 2 మనకు తెలిసిన వాల్యూస్ని ఇందులో పెడదాం. అంటే 5/15 3/h. ఓకేనా? ఇప్పుడు స్టెప్ 3 క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5 into h = 15 into 3 అంటే 5h 45 అవుతుంది. ఇక ఫైనల్ స్టెప్ h వాల్యూ కనుక్కోవాలి. సో h = 45/5 అంటే 9 మీటర్స్. చూసారా? బిల్డింగ్ ఎత్తు సరిగ్గా 9 మీటర్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్తో ఎంత ఈజీగా కనిపెట్టేశామో. మనం సిమిలర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఒక ఆకారాన్ని దానిలాగే ఉండేలా పెద్దగా లేదా చిన్నగా ఎలా మారుస్తారు? ఆ ప్రాసెస్ కూడా ఒక పేరుంది. అదే డైలేషన్. దాని గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం. డైలేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే జూమ్ ఇన్ లేదా జూమ్ అవుట్ చేయడం లాంటిది. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. దీని ద్వారా మనం ఒక ఒరిజినల్ షేప్ని పెద్దదిగా అంటే ఎన్లార్జ్ గాని లేదా చిన్నదిగా అంటే రెడ్యూస్ కానీ చేయొచ్చు. అలా వచ్చిన కొత్త షేప్ ఒరిజినల్ షేప్కి ఖచ్చితంగా సిమిలర్గా ఉంటుంది. మరి ఈ సైజ్ మార్పుని ఎవరు డిసైడ్ చేస్తారు? దానికోసం ఒక హీరో ఉన్నాడు. అతనే స్కేల్ ఫ్యాక్టర్. దీని లాజిక్ చాలా సింపుల్. స్కేల్ ఫ్యాక్టర్ గనక 1 కన్నా ఎక్కువగా ఉంటే ఆ షేప్ పెద్దదవుతుంది. దాన్ని ఎన్లార్జ్మెంట్ అంటాం. అదే 1 కన్నా తక్కువగా ఉంటే ఆ షేప్ చిన్నదవుతుంది. దాన్ని రిడక్షన్ అంటాం. ఒకవేళ స్కేల్ ఫ్యాక్టర్ కరెక్ట్గా 1 ఉంటే అప్పుడు సైజులో ఏ మార్పు ఉండదు. అంటే ఆ రెండు షేప్స్ కాంగ్రుయెంట్ అయిపోతాయి. సరే, ఇప్పుడు ఈ డైలేషన్ని ప్రాక్టికల్గా ఎలా గీయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 ముందుగా ఒక పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ డైలేషన్గా ఎంచుకోవాలి. దాన్ని సి అనుకుందాం. స్టెప్ 2 ఇప్పుడు సి నుండి మన దగ్గర ఉన్న షేప్ యొక్క ప్రతి వర్టెక్స్ అంటే ప్రతి మూల గుండా కిరణాలు అంటే రేస్ గీయాలి. స్టెప్ 3 సి నుండి ఒక వర్టెక్స్కి ఫర్ ఎగ్జాంపుల్ పీకి ఉన్న దూరాన్ని కొలవాలి. స్టెప్ 4 ఆ దూరాన్ని మనం అనుకున్న స్కేల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఉదాహరణకి స్కేల్ ఫ్యాక్టర్ 2 అయితే ఆ దూరాన్ని డబుల్ చేయాలి. స్టెప్ 5 ఇప్పుడు వచ్చిన కొత్త దూరాన్ని అదే రే మీద సి నుండి కొలిచి కొత్త పాయింట్ P' మార్క్ చేయాలి. స్టెప్ 6 ఇదే ప్రాసెస్ని మిగతా అన్ని వర్టెక్స్లకి రిపీట్ చేసి ఆ కొత్త పాయింట్స్ అన్నింటినీ కలిపితే చాలు, మనకు కావాల్సిన డైలేటెడ్ ఫిగర్ వచ్చేస్తుంది. ఇప్పుడు జామెట్రీలో ఒక అందమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే సిమెట్రీ. ప్రకృతిలో, ఆర్కిటెక్చర్లో మన చుట్టూ ఉన్న ప్రతి చోట మనకు ఈ సిమెట్రీ కనిపిస్తూనే ఉంటుంది. ముందుగా రొటేషనల్ సిమెట్రీ అంటే ఏంటంటే ఒక వస్తువుని దాని సెంటర్ పాయింట్ చుట్టూ తిప్పుతున్నామనుకోండి. అలా తిప్పుతున్నప్పుడు ఒక పూర్తి రౌండ్ అంటే 360 డిగ్రీలు తిరగకముందే 1 కంటే ఎక్కువసార్లు అది మొదట ఎలా ఉందో అచ్చం అలాగే కనిపిస్తే దానికి రొటేషనల్ సిమెట్రీ ఉంది అని అంటాం. ఓకే, మీకొక చిన్న ప్రశ్న. ఒక స్క్వేర్ని దాని సెంటర్ చుట్టూ ఒక పూర్తి రౌండ్ తిప్పితే అది ఎన్నిసార్లు సేమ్ టు సేమ్ కనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మీ ఆన్సర్ 4 అయితే మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక స్క్వేర్ని మనం 90 డిగ్రీలు తిప్పినా, 180 డిగ్రీలు తిప్పినా, 270 డిగ్రీలు తిప్పినా, ఫైనల్గా 360 డిగ్రీలు తిప్పినా అది అచ్చం ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. అందుకే దాని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 4 అన్నమాట. ఇప్పుడు పాయింట్ సిమెట్రీ. ఇది కూడా ఒక రకమైన సిమెట్రీనే. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆకారాన్ని దాని సెంటర్ చుట్టూ సరిగ్గా 180 డిగ్రీలు తిప్పినప్పుడు అది మళ్ళీ సేమ్ ఒరిజినల్ లాగే కనిపిస్తే దానికి పాయింట్ సిమెట్రీ ఉందని అర్థం. ఇది రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ 2 లాంటిదే. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో H, I, S, Z, N, X వీటన్నింటికీ పాయింట్ సిమెట్రీ ఉంది. సిమెట్రీ యొక్క ఒక వండర్ఫుల్ అప్లికేషన్ ఈ టెసలేషన్. ఎంత అందంగా ఉందో కదా ఈ ప్యాటర్న్. మధ్యలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా, ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా ఒకే రకమైన షేప్స్ని పక్కపక్కన పెడుతూ ఒక ప్లేన్ని పూర్తిగా ఫిల్ చేయడాన్నే టెసలేషన్ అంటారు. మన ఇళ్లలో ఫ్లోర్ టైల్స్ దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, మన ఈ జామితీయ అన్వేషణ దాదాపు చివరికి వచ్చేసింది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందామా? ఓకే, క్విక్ సమ్మరీ. పాయింట్ నంబర్ 1, కాంగ్రుయెంట్ ఫిగర్స్కి షేప్ ఇంకా సైజ్ రెండూ సేమ్. పాయింట్ నంబర్ 2, సిమిలర్ ఫిగర్స్కి షేప్ సేమ్ కానీ సైజ్ వేరుగా ఉంటుంది. వాటి సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. పాయింట్ నంబర్ 3,
డైలేషన్ అనేది ఒక స్కేల్ ఫ్యాక్టర్ని యూజ్ చేసి సిమిలర్ ఫిగర్స్ని క్రియేట్ చేసే మెథడ్. ఇక ఫైనల్ పాయింట్, సిమెట్రీ అనేది ఒక షేప్ని రొటేట్ చేసినప్పుడు అది ఒరిజినల్ లాగా కనిపించడాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. గణితమంటే కేవలం నెంబర్స్, ఫార్ములాలు కాదు, అదొక అందమైన ప్రపంచం. ఇలాగే అర్థం చేసుకుంటూ చదివితే లెర్నింగ్ చాలా ఈజీ అయిపోతుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ విశ్లేషణలో కలుద్దాం. అప్పటి వరకు మీ చుట్టూ ఉన్న జామెట్రీని గమనిస్తూ ఉండండి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.